దేవుని వేడుక వాళ్ళందరూ కూడా ఆయన బలలో చేయబోతున్నాం. ఆయన శరీరమును ఆయన రక్తం పుచ్చుకోబోతున్నాం. విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో ప్రభు అయిన యేసుని మనందరం కూడా జ్ఞాపకము చేసుకోవటానికి కార్యం చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోవటానికి, అయ్యా నేను పాపిని ప్రభువా, ఎన్నో పాపాలు జరిగినటువంటి దినాల్లో చేసి ఉన్నానయ్యా. శుద్ధులుగా పరిశుద్ధులుగా మార్చావు. యోగ్యత లేని మాకు యోగ్యతనిచ్చావు. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటున్నాం. మా హృదయంలో ఏముందో ప్రభువా, ఈ మధ్యాహ్నం సహాయం చేయ్యా. అందరం ప్రార్థన పూర్వకముగా ప్రార్థన చేద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. కనుక ఆయన శరీరము మనం పుచ్చుకొని పోచుండగా మీలో ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థనలో నడిపించాలని ప్రేమతో తెలియపరుస్తున్నాం. రాదిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, నెపమించకయని కృపలో నెపమించకయని కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, ప్రకాళ బళ్ళపు పోటు గ్రోకోన పొడచితి నేనే, ప్రకాళ బళ్ళము పోటు మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ముల్లా
ఆమేన్. నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది, నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తియున్నది, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తియున్నది, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నన్ను కుక్కవలే ప్రేమతో చేర్చుకుంటివి, ప్రేమహర నీకే స్తోత్రము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తము గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక ప్రియులరా, మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆయన పాత్రలోనిది త్రాగవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకా ఆయన శరీరము ఇక్కడ ఉన్నది, ఆయన రక్తము ఉన్నది. ఇంకా మీలో అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు కనుక త్వరపడి దాన్ని తీసుకోవటానికి సిద్ధపడండి, రక్షణ పొందండి. ఆయన బలలో చేవేస్తే అంత్యకాలంలో ఎవరైతే ఆయన బలలో చేవేస్తారో వాళ్ళని లేపుతానని చెప్తున్నాడు కనుక అందరూ కూడా ఇంకా రక్షణ లేని వారు ఉంటే రక్షణ పొందాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా,